Now, verse in Revelations, verse 5 and 9, who are these found singing when the Lamb takes the book out of the takes the book, or these the raptured saints? ప్రకటన 5:9లో గొర్రెపిల్ల గ్రంథమును తీయుచున్నప్పుడు పాటలు పాడుచుండు ఉండు వీరెవరు? వీరు ఎత్తబడిన పరిశుద్ధులా? No. Revelations 6, 5 and 9 rather? No. If you notice, these are not the saints. He has never claimed his property yet. See? This is not the saints. If you notice, they're the elders and the beast. And they sing. కాదు. ప్రకటన 6:5-9 కాదు. మీరు గమనిస్తే వీరు పరిశుద్ధులు కారు. వారు ఆయన ఆస్తిని ఆయన ఇంకా అడుగుట్లేదు. చూశారా? వీరు పరిశుద్ధులు కారు. మీరు గమనిస్తే వారు పెద్దలు మరియు జీవులు. వారు పాడుచున్నారు. Let's read it so that person, and I'm going to try, I've got about half a dozen more here, and I think I can get them in a few minutes. Let's see, Revelations 5 and 9. Now let's read just a little bit before them, so the person now is honest about this, and they want to know. మనమది చదువుదాము. తద్వారా తర్వాత నేను ప్రయత్నించబోతున్నాను. ఇక్కడ నాకు సుమారు అరడజన కంటే ఎక్కువ ఉన్నవి. కొద్ది నిమిషాల్లోగా నేను వాటిని చేయగలనని అనుకుంటున్నాను. చూద్దాం. ప్రకటన 5:9. ఇప్పుడు మనము ముందుగా కొంచెం చదువుకుందాం. తద్వారా ఈ వ్యక్తి దీనిని గూర్చి యథార్థంగా తెలుసుకొనగోరుచున్నారు. What? And when he had taken the book, the 4 beasts and the 24 elders fell down before the Lamb, having every one of them harps, golden vials full of odors, which are the prayers of saints. గమనించు. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వేనెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. And they sang a new song. See? Saying, Thou art worthy to take the book and to open it. See? Thou hast redeemed us, made us priests and kings. That's the heavenly group, not yet the redeemed. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు పెట్టుకు యోగ్యుడివు. చూశారా? నీవు మమ్మల్ని విడిపించి ఉన్నావు. మరియు వారు ఒక నూతన పాటను పాడెదరు. మమ్మల్ని యాజకులుగాను మరియు రాజులుగాను చేసి ఉన్నావు. అది పరలోకపు గుంపు. ఇంకా వారు విమోచింపబడలేదు. All right. Now, Brother Branham, if all the... Just a moment. I guess... Oh, pardon me. సరే, ఇప్పుడు సహోదర బ్రహాం అందరూ కనుక ఇప్పుడు ఒక క్షణం నేను ఊహిస్తున్నాను. ఏంటి? నన్ను క్షమించండి. Brother Branham, if all the godly be taken up in the rapture, where will Elijah and Moses come from? సహోదర బ్రహాం, భక్తిగల వారందరూ అవును, ఎత్తబడిన ఎడల ఏలియా మరియు మోషేలు ఎక్కడి నుండి వచ్చెదరు? There's something wrong. There's something wrong. That's just all there is to it. Something's happened. See? There's something that went wrong somewhere. Everybody feeling all right? There's no sickness or nothing? అక్కడ ఒక తప్పున్నది. అక్కడేదో తప్పున్నది. అక్కడ దానిలో ఉన్నది అంతే. అక్కడ ఒకటి జరిగినది. చూశారా? అక్కడేదో పొరపాటు జరిగినది. అందరూ మంచి అనుభూతిని పొందుతున్నారా? ఎక్కడా ఇలాంటి వ్యాధి లేక మరేదీ లేదు. Let's see, Revelations, where was it, brother? 5. The question. The question is answered. Now let's see. Thou
ప్రకటన చూద్దాం. ఎక్కడ సహోదరులది? ప్రశ్న. ఆ ప్రశ్న నేను దానికి ఇప్పుడే జవాబు ఇచ్చాను. ఇప్పుడు మనం చూద్దాం. నీవు సరైన స్థలము. And when he had opened the book, the 4 beasts and the 24 elders fell down before the Lamb, having every one of them harps and golden vials full of odors, which are the prayers of the saints. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. And they sang a new song, saying, Thou art worthy to take the book and to open the seal thereof, for thou was slain. And నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్దలు ఇప్పుటకు యోగ్యుడువు. నీవు వధింపబడిన వాడవై కనుక వారు క్రొత్త పాట పాడుదురు. Here it is. Here it is. I was wrong on that. See, thou hast redeemed us to God by the blood of every kin. That's right. ఇక్కడే అది ఉన్నది. దానిని తప్పుగా చెప్పాను. అవునా? దేవునికి రక్తము ద్వారా మమ్ములను విమోచించి ఉన్నావు, ప్రతి వంశములో నుండి. అది సరే. Now, what do you think about that? Oh, if the presence of the Holy Ghost isn't here, what is? He wouldn't let... See, I only read the first part of that verse. See, it's just something wrote here, and I was trying to get through looking at that clock. But you see him stop me on that? Glory. I never read the other part of that. ఇప్పుడు దాన్ని గూర్చి మీరు ఏమనుకుంటున్నారు? ఓహో, పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ లేనట్లయితే ఏమి జరిగిండును? ఆయన అనుమతించి ఉండడు. చూశారా? ఆ వచనం యొక్క మొదటి భాగాన్ని మాత్రమే నేను చదివాను. ఆ గడియారాన్ని చూస్తూ నేను దానిలోనున్న దానిని చూచుటకు ప్రయత్నిస్తున్నాను. అయితే ఆయన నన్ను నిలిపివేయుటను చూశారా? మహిమ గమనించారా? అవతల భాగాన్ని నేను చదవలేదు. See, I got here, and look here, and they sang a new song. Now stop. See? Well, look here, the song they sang saying, We have redeemed us out of every kindred, tongue, and nation. Sure, that's them. Oh my, oh my. See it? And by the way, there's another question down here too. చూశారా? నేనిక్కడ కలిగి ఉన్నాను. ఇక్కడ చూడండి. మరియు వారు ఒక క్రొత్త పాట పాడిరి. మరియు నేను ఆగిపోయాను. చూశారా? అయితే ఇక్కడ చూడండి. వారు పాడిన పాట చెప్తుంది, నీవు ప్రతి వంశములోనూ ఆయా భాషల మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలో నుండి మమ్ములను విమోచించినావని చెప్పుచు ఒక క్రొత్త పాట పాడిరి. నిజం, అది వారే. ఓహో మాయ్, అది చూశారా? మరియు ఆ విధంగానే ఇక్కడ క్రింద మరొక ప్రశ్న కూడా ఉన్నది. Could you CONTRO control those given white robes of Revelation 6:11 with those who wash their robes in the blood of the Lamb? ఆ ఇవ్వబడిన వారిని CONTRO అలాగే ప్రకటన 6:11లో అక్కడ తెల్లని వస్త్రములు ఇవ్వబడిన వారిని గొర్రెపిల్ల రక్తము ద్వారా వారి తెల్లని వస్త్రములను కడుగుకున్న వారిని వీరితో నీవు నియంత్రించగలవా? Now see Revelation 6. I just can't hurry on this, folks. See, because it's going. I'm going to answer something wrong, and he didn't want me to do that. That's the truth. So help me, the Holy Spirit of God knows that's the truth. See. ఇప్పుడు మనం ప్రకటన 6 చూద్దాం. ఇక్కడ దీని మీద నేను తొందరపడలేను, ఎందుకనగా నేను ఒకటి తప్పు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఆయన ఆ విధముగా చేయుటకు ఆయన ఇష్టపడలేదు. అది సత్యం కనుక నాకు సహాయం చేయండి. అది సత్యమని దేవుని యొక్క పరిశుద్ధాత్మకు తెలుసు. అవునా? There's something just. I was looking at that clock 11:30. I thought if I don't hurry up now, I won't get to pray for the sick. And I'm trying to get that. నేను
దాన్ని గమనించాను. నేను గడియారం వైపు చూశాను. 11:30 అని నేను అనుకున్నాను. ఇప్పుడు నేను తొందరపడకపోతే నేను రోగుల కొరకు ప్రార్థన చేయలేను. దాన్ని పొందుటకు నేను ప్రయత్నిస్తున్నాను. Because my mind is so, you remember, you just have to understand now, I'm a human, see? And I've been in there for 7 days and I got something yet this afternoon I've got to find from God. ఎందుకనగా నేను నా మనసు ఎంతో మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకునవలసిన్నది, నేను మానవుడినే. అవును, నేను 7 దినములుగా అక్కడే ఉన్నాను. మరియు ఈ మధ్యాహ్నం నాకు వేరే ఉన్నవి. నేను దేవుని యొద్ద నుండి కనుగొనవలెను. But he was so determined that I wouldn't make that error. They called me back to read the rest of that verse. It just felt like something just rolled over me there and said, go back. అయితే నేను ఆ తప్పును చేయకూడదని ఆయన ఎంతగానో తీర్మానించుకున్నాడు. ఆ వచనపు మిగతా భాగమును చదువుటకు వారు నన్ను వెనుకకు పిలిచారు. నేను మరి ఏదో కార్యము అక్కడ నన్ను దాటుకొని దొర్లిపోయినట్లయి వెనుకకు వెళ్ళు అని చెప్పబడినది. I thought, go back. What? Stop right now and start praying for the sick? What is it? What have I done? And just as I started to reach for that, somebody said, read the verse over again. I read it over, and there at the bottom of this question, there it was. See? Revelation 6. నేననుకున్నాను, వెనుకకు వెళ్ళుట ఏంటి? వెడ్నే నిలుపు చేసి రోగులకు ప్రార్థించుట. అయితే ఏంటది? నేనేమి చేశాను అని నేను ఆలోచన చేశాను. మరియు నన్ను చేయుటకు అప్పుడే నేను ఆరంభము కాగా ఒకరు నాతో అన్నారు, మరలా వచనం చదువు అని. మరియు దానిని మరలా చదివాను. మరియు అక్కడ ఈ ప్రశ్న యొక్క అడుగు భాగాన అక్కడ అది ఉన్నది. చూశారా? ప్రకటన. See, I read the first. That does sound like it. The first, see? And they sang a new song. But down here, see what it was? The next coming on down has redeemed us. Sure, it was the bride, the raptured saint. చూశారా? నేను మొదటిది చదివాను. అది మొదటిగా అనిపించినది. చూశారా? మరియు వారు ఒక కొత్త పాట పాడిరి. అయితే ఇక్కడ క్రింద అదేమిటని చూశారా? తరువాతది క్రింద వచ్చుచున్నది. మనలను విమోచించెను. ఖచ్చితం, అది పెళ్లి కుమార్తె, ఎత్తబడిన పరిశుద్ధులు. Could you, and here, certainly, the Lamb had the book in his hand. He done left the throne of meteor of grace. See? You see how the Holy Spirit watches that? Because exactly that's the same thing I said the other night. మీరు ఇక్కడ ఖచ్చితంగా గొర్రెపిల్ల తన చేతిలో గ్రంథాన్ని కలిగి ఉన్నాడు. మధ్యవర్తిత్వపు కృపగల సింహాసనం నుండి ఆయన లేచెను. చూశారా? పరిశుద్ధాత్మ ఏ విధంగా దాన్ని గమనిస్తుందో మీరు చూశారా? కారణం, గత రాత్రి నేను చెప్పినది అదే. When he had talked to him in the room, and I come down here and preach to you all, that when the Lamb left the place, oh my! Now I believe we just take a text. See? ఆయన గదిలో నాతో మాట్లాడిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి మీతో గొర్రెపిల్ల ఆ స్థలమును వదిలి వచ్చినప్పుడు దానినంతటినీ నేను మీకు బోధించాను. ఓహో మాయ్! ఇప్పుడు దానిని ఒక పాఠముగా మనం తీసుకునవచ్చునని నేను అనుకుంటున్నాను. చూశారా? The Lamb had left his seat and come forth. See, as I got up there when he was present, that light, which is Christ, when he was present, told me when the Lamb leaves that seat of the throne to being a mediator, he becomes out here, and the day of redemption for the church is finished. The next redemption is opened is for the Jews, 144,000. Is that right? Because he promised he cut the tree off, you know. గొర్రెపిల్ల ఆయన సింహాసనం వదిలి బయటికి వచ్చెను. చూడండి, ఆయన అక్కడే ఉన్నప్పుడు నేను లేచాను. ఆ వెలుగు క్రీస్తు. ఆయన అక్కడే ఉన్నప్పుడు దాన్ని గూర్చి చెప్పాడు. ఒక మధ్యవర్తిగా ఆ గొర్రెపిల్ల ఆయన సింహాసనమును విడిచిపెట్టినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు. మరియు సంగమునకు విమోచన దినము ముగించబడెను. తర్వాత విమోచన తెరవబడెను. అది యూదులకు 1,44,000 మందికి. అవునా? కారణం, ఆయన చెట్టును నరికి వేస్తానని వాగ్దానం చేశాడు. మీకు తెలియనా? Now here he comes out, the Lamb.
And then the day of redemption is finished, and all that's going to be redeemed has already been redeemed and put on the book, and He's out here opening the book. Right. Oh, thank you, Lord. Forgive thy nervous servant for trying to run over something. ఇప్పుడు ఇక్కడ ఆయన బయటకు వచ్చుచున్నాడు గొర్రెపిల్ల. అప్పుడు విమోచన దినము సమాప్తమగును, మరియు విమోచింపబడు వారందరూ ఇదివరకే విమోచించబడ్డారు మరియు గ్రంథములో పెట్టబడ్డారు. ఆయన ఇక్కడ గ్రంథమును తెరుచుచున్నాడు. సరే, ఓ ధన్యవాదాలు నీకు ప్రభువా. చూశారా, త్వరగా ముగించవలనని ఒక విషయం దాటిపోవుటకు ప్రయత్నించాను. తొందరపడి ఉద్రిక్తక లోనై నీ దాసుని క్షమించు. Now, could you tolerate those given white robes of Revelation 6:11? ఇప్పుడు ప్రకటన 6:11లో తెల్లని వస్త్రములు వారికి ఇయ్యబడెను, మీరు సహించగలరా? Now let's see, 6 and 11. All right, where are we at on this now? White robes, yeah, that's the crucified under the altar, the Jews between that time, they were given white robes. ఇప్పుడు మనం చూద్దాము 6:11. సరే, ఇప్పుడు దీని మీద ఎంతవరకు వచ్చాము? తెల్లని అంగీలు. అవును, బలిపీఠం కిందనున్న సిలువ వేయబడిన వారు, ఆ కాలమున మధ్యనున్న యూదులు, వారికి తెల్లని వస్త్రములు ఇయ్యబడెను. With those who washed their robes in the blood of the Lamb of Revelation 7:14. No, now that is different, sure enough. ప్రకటన 7:14లో గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొనిన వారితో కాదు. ఇప్పుడు అది వ్యత్యాసమైనది, ఖచ్చితం. Because see, here we find out here that these were given white robes over here. In this time, they were given white robes themselves by grace. కారణం ఇక్కడ చూడండి, వీరికి తెల్లని వస్త్రములు ఇయ్యబడెను. ఇక్కడ మనం అది చూస్తున్నాం. ఇక్కడ అది ఈ కాలమున అని వారికి తెల్లని వస్త్రములు ఇయ్యబడెను, కృప ద్వారా వారికి. And these here had washed their robes in the blood. And over in Revelations over here, this is that great multitude that come up before God of all kindred, tongues, and nations, and these are directed exactly to the martyrs, the Jews. Now that is correct. మరియు ఇక్కడ వీరికి గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకునేవారు, మరియు ఇక్కడ ప్రకటనలో దేవునికి ముందు వచ్చు గొప్ప జనసమూహము, ప్రతి వంశము నుండి, భాష నుండి, దేశం నుండి వచ్చువారు. ఇక్కడ యూదులు ఖచ్చితంగా హతసాక్షులుగా మరణించిన వారు. చూశారా, ఇప్పుడు అది వాస్తవము. Now, Brother Branham, if all of the godly was taken up in the rapture, where will the Elijah and Moses come from? Will they be Jews, or will our Elijah given to us be with them? సహోదర బ్రెన్హామ్, భక్తి గల వారందరూ ఎత్తబట్టులో కొనిపోబడినట్లయితే ఏలియా మరియు మోషేలు ఎచ్చటి నుండి వచ్చెదరు? వారు యూదులా, లేక మన కొరకు ఇవ్వబడిన మన ఏలియా వారితో ఉండునా? No. The Gentile that'll be anointed with this Spirit to call out the Gentiles will be taken away. Because you see, the whole church all has been taken up, and these two prophets of the 11th chapter is brought down. కాదు, అన్ని జనులను బయటకు పిలుచుటకు ఈ ఆత్మతో అభిషేకించబడు అన్యుడు తీసుకుని పోబడును. ఎందుకనగా చూడండి, సంఘమంతా అందరూ పైకి తీసుకునబడును. మరియు 11వ అధ్యాయంలోని ఈ ఇద్దరు ప్రవక్తలు క్రిందికి తీసుకుని రాబడతారు. And the day of grace is ended with the Gentile and been sent to the Jews. No, it won't be the same man. I'm pretty sure of that. I remember these are just the best of my knowledge. మరియు అన్యులకు కృపాకాలము ముగిసి మరియు యూదులకు అది అనుగ్రహింపబడును. కాదు, అతను అదే వ్యక్తి కాదు. నేనది ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, నాకు తెలిసినంత వరకు ఖచ్చితం. Let's see what this is. There's a question. Does wheat and wine, does W-H-E-A-T? No. I guess it meant what does.
It doesn't have the what there, it just says. ఇక్కడ ఇది ఏం చెప్తుందో చూద్దాము. ప్రశ్న: గోధుమ మరియు ద్రాక్షసము. WHEAT కాదు, దాన్ని నేను ఊహిస్తున్నాను. దాని అర్థం ఏంటి, ఏమిటని అక్కడ లేదు. అది చెప్తున్నది. Does the what and wine, or wheat and wine, what does of Revelation 6:6? I see how it is when I get down here now. Let me see. ఏమిటి మరియు ద్రాక్షసము లేక గోధుమ మరియు ద్రాక్షసము. ప్రకటన 6:6లో ఉన్నదేంటి? ఇప్పుడు ఉన్న దాని యొద్దకు నేను వెళ్ళినప్పుడు అది ఏంటి అని మనం చూడగలము. And I heard a voice in the midst of the four beasts saying, a measure of wheat for a penny, and a measure of barley for a penny. See thou hurt not the wine oil. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడెను. I guess that's mean the wheat and the wine. That was one to the other. గోధుమలు మరియు ద్రాక్షసము, దాని అర్థం అదేనని నేను ఊహిస్తున్నాను. అది ఒకదానికొకటి సంబంధము కలదు. Revelation, a symbol, the wine taken at the communion table of 1 Corinthians 11:24. అది ఒక సూచన. ప్రభురాత్రి భోజనం బల్ల యొద్ద తీసుకును ద్రాక్షసము. 1 కొరింథీ 11:24. Does the wine, no, one of them is a spiritual symbol, see, and the other is actually the revelation of the word. ద్రాక్షరసము కాదు, వాటిలో ఒకటి ఆత్మీయ సూచన, అవునా, మరియు ఇంకొకటి వాస్తవంగా వాక్యం యొక్క ప్రత్యక్షత. Could it be that the reason many are sick because we did not discern the Lord's body, correct? But now revealed by the opening of the 6th seal. ప్రభు శరీరమని మనము వివేచింపకుండుట వలన ఆ కారణము చేత అనేకులు రోగులుగా నున్నామా, అవునా? అయితే ఇప్పుడు 6వ ముద్ర తెరువబడటం వలన అది ప్రత్యక్షపరచబడినదా? Let me see if I can get the. Now, it's not you, it's me. You wrote it all right, it's just me. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను దానిని పొందుకోగలనేమో, నన్ను చూడనివ్వండి. అది మీరు కాదు, అది నేనే. మీరు సరిగ్గా దానిని వ్రాశారు, అది నేను. Could it be that the reason many are sick because we do not discern the Lord's body? That's got a question mark at the end of that. ప్రభు యొక్క శరీరమని మనము వివేచించుకుంటుట చేత మరియు అనేకులు అది రోగులుగా యుండుటకు కారణమా? దాని చివరి ప్రశ్నార్థకం ఉన్నది. Well, the scripture says that many are sick and weakly among you because of the discerning of the Lord's body. That's exactly right, because, see, the Lord's body is a bride. సరే, లేఖనం చెప్తుంది, ప్రభు శరీరమని వివేచించుకుంటుట వలన మీలో అనేకులు రోగులను బలహీనులై ఉన్నారు. అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే చూడు, ప్రభు శరీరము పెళ్లి కుమార్తె. Many of them go off and they don't go with it. That's true. See, they don't know how to behave themselves, live any kind of a life and take communion and things. That's not right. See, when people take communion that lie and steal and drink, and that's terrible. You shouldn't do that. See. మరియు వారిలో అనేకులు వెళ్ళిపోతారు. వారు దానితో కలిసి ఉండరు. అది నిజం. ఏ విధంగా ప్రవర్తించవలనో వారికి తెలియదు. ఎలాంటి జీవితమైనా జీవిస్తారు. సంస్కర్గము తీసుకుంటారు. ఏదైనా చేస్తారు. అది క్రమము కాదు. చూశారా? అబద్ధమాడుచు, దొంగిలించుచు మరియు మద్యపానం చేవిస్తూ సంసర్గము స్వీకరించుట, అది భయంకరము. మీరు అలాగూ చేయకూడదు. చూశారా? But now revealed by the opening of the 6th seal. The opening of the 6th seal. Let's see now. No, now you find out the 6th seal opening here was to the Jews. See, the church is done gone.
this is a tribulation period, so it wouldn't be the same. No, it isn't. అయితే ఇప్పుడు 6వ ముద్ర తెరవబడినందున అది ప్రత్యక్షపరచబడినదా? 6వ ముద్ర విప్పబడుట ఇప్పుడు మనం చూద్దాం. కాదు, ఇప్పుడు 6వ ముద్ర ఇక్కడ విప్పబడుట మనము చూస్తున్నాము. అది యూదులకు. చూశారా, సంఘము వెళ్ళిపోయినది. ఇది శ్రమకాలము కాబట్టి అది ఎలాగూ ఉండదు. కాదు, అది కాదు. One of them is a spiritual line. That's the revelation of the Word. Then the believer becomes stimulated by the revelation of the Word. The other is a symbol of the blood of Jesus that's taken at the Lord's table. Now that's the best of my understanding of it. వాటిలో ఒకటి ఆత్మ సంబంధమైన ద్రాక్షరసము, అనగా వాక్య ప్రత్యక్షత. తరువాత వాక్య ప్రత్యక్షత ద్వారా విశ్వాసి ఉత్తేజింపబడతాడు. మరి ఒకటి ప్రభు బల్ల యొద్ద తీసుకొను యేసు రక్తమునకు సూచనగా ఉన్నది. ఇది నాకు తెలిసినంత మట్టుకు అదే. Will any that are not predestinated accept the Lord? If they do, will they fall away? Not if they're predestinated, no. They couldn't. ముందుగా నిర్ణయింపబడిన వారు ప్రభువును అంగీకరిస్తారా? వారు అంగీకరించిన యెడల వారు పడిపోయేదరా? వారు ముందుగా నిర్ణయింపబడిన వారైతే పడిపోరు. కాదు, చూసారా, వారు పడిపోరు. Where is the scripture that shows that the Catholicism will deceive Jews and get their wealth? కేథోలిసిజం యూదులను మోసము చేసి మరియు వారి సంపదను పొందుకునునను చూపించు ఆ లేఖనం ఎక్కడ ఉన్నది? Now, as far as it saying that the beast will deceive for the wealth, it doesn't say that. But we're presuming that was. Now, the other night, you remember, you look at the tape real close. I understood that's what they would do. ఇప్పుడు మృగము మోసం చేసి సంపదను స్వాధీనం చేసుకున్నని ఎక్కడ చెప్పినట్లుగానున్నది? అది దానిని చెప్పుట్లేదు. అయితే మనము దానిని అనుకొనుచున్నాము. ఇప్పుడు గత రాత్రి మీకు జ్ఞప్తుందా? టేపును జాగ్రత్తగా వినండి. వారు అలాగ చేస్తారని నేను చెప్పలేదు. I said, see, the Catholics is the richest group in the world. Nobody like them. And what they don't have, the Jews has the rest. నేను చెప్పాను, చూడండి, కేథలిక్ వారు ప్రపంచంలో బహుధనవంతులైన గుంపు. వారి వలె నున్నవారు లేరు. మరియు వారి యొద్ద ఏది లేదో మిగిలినది యూదుల యొద్ద ఉన్నది. That's where the economics of this country now, we're right now living on tax money, according to Lifeline, that off of taxes that's come right from Washington, D.C., that'll be paid in 40 years from today. That's what we're spending now. That's how far back we are, giving notes. See, on taxes that will be paid in 40 years from now. The nation is broke. She's done. ఇప్పుడు ఈ దేశపు ఆర్థిక నిర్వహణ అక్కడే ఉన్నది. లైఫ్ లైన్ పత్రిక ప్రకారంగా మనం ఇప్పుడు చెల్లించు పన్నుల ద్వారా వచ్చు డబ్బు వలన మనం జీవించుచున్నాము. అది వాషింగ్టన్ డీసీ నుండి వచ్చుచున్నది. నేటి నుండి 40 సంవత్సరాల వరకు చెల్లించినా అది తీరదు. ఇప్పుడు మనము దానిని ఖర్చు చేస్తున్నాము. ఇప్పటి నుండి 40 సంవత్సరాల్లో మనం చెల్లించబోవు ఆ పన్నులకు మనము నోట్లను ఇచ్చుచున్నాము. దేశము విచ్ఛిన్నమైపోయినది. ఆమె పని అయిపోయినది. Now, Castro, the only sensible thing that he ever done was when he counterfeited the currency, he paid off the notes, the bonds, and burned them and changed the currency. That's the only thing he could do. ఇప్పుడు కాస్ట్రో చేసిన ఒకే ఒక తెలివైన పని ఏదనగా అతను నకిలీ డబ్బును తయారు చేసి మరియు నోట్లకు బాండ్లకు డబ్బు చెల్లించి వాటిని విడిపించి వాటిని కాల్చివేశాడు మరియు ముద్రణ డబ్బును మార్చేశాడు. అతడు చేయగలిగిన పని అదొక్కటే. And there's only one thing left for this United States to do. Now remember, this is William Branham, see, speaking. This is my idea. It's only presuming. Just looking at it in the natural standpoint, which may be 1,000,000 miles off.
I do believe it right there in that money. The love of money is the root of all evil. Amen. And I believe it right along in there will start the ball rolling. సంయుక్త రాష్ట్రములు చేయగలిగిన ఒకే ఒక పని మిగిలినది. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, ఇది విలియం బ్రెన్హామ్ మాట్లాడుతున్నాడు. చూడండి, ఇది నా అభిప్రాయము. ఇది కేవలము ఊహ మాత్రమే, ప్రకృతి సంబంధముగా చూచుచున్నాము. అది ఒకవేళ లక్షల లక్షల మైళ్ళు దూరంగా ఉండవచ్చు. అక్కడున్న దానిని నేను నమ్ముతున్నాను. ఆ డబ్బులో ధనాపేక్ష సమస్త కిడులకు వేరై ఉన్నది. అది సమస్త కార్యములు చేయనట్లుగా ప్రారంభించుచున్నది. Now the Catholic Church back there, from charging from Mass and so forth, holds the wealth of the world. You remember the Bible said she was rich and how she was? ఇప్పుడు కథలిక్ సంఘము వెనుక నుండి ఆరాధనలకు డబ్బు వసూలు చేసి మరియు అటువంటి వాటి ద్వారా సమకూర్చడం ద్వారా ప్రపంచ సంపదను కలిగి ఉన్నది. మీకు జ్ఞప్తున్నదా? బైబిల్ తెలియజేస్తుంది ఆమె ధనికురాలు అని, మరియు ఆమె ఎలాగూ ఆయను. And remember, not only just on one nation, she's rich on every nation there is under heaven. Amen. She reaches out. Right. She has the money. మరియు గుర్తుంచుకోండి, ఒక్క దేశములో కాదు, ఆకాశము కిందనున్న ప్రతి దేశము కన్నను ఆమె ధనికురాలు. ఆమె ప్రాకిపోయినది, ఆమె ధనమును కలిగి ఉన్నది. Now, what they don't have, Wall Street has, which is controlled by the Jews. Right. Now, and you remember, he got the money when Jacob returned last night. We find out and become Israel. He really had the money. But his money wouldn't buy him nothing. See, to Esau. Esau had it too. See, both anti and the one... See, it's just perfectly. ఇప్పుడు వారి యొద్ద ఏమి లేదో వాల్వేది దానిని కలిగి ఉన్నది. అది యూదుల ఆధీనంలో ఉన్నది. ఇప్పుడు మీకు జ్ఞప్తుండును, యాకోబు తిరిగి వచ్చినప్పుడు అతడు డబ్బును కలిగి ఉండెను. గత రాత్రి మనం అది చూశాము. మరియు అతడు ఇశ్రాయేలు ఆయను. అతడు నిజంగానే ధనమును కలిగి ఉండెను. అయితే అతని డబ్బు అతనికి దేనిని కొనివ్వలేకపోయెను. ఏశావు కూడా కలిగి ఉండెను. చూశారా, ఇద్దరు విరోధులు. మరియు మరియు చూడండి, అది పరిపూర్ణంగానున్నది. Now, watch here. I said they might want to consolidate together on the money and the Roman power take the Jewish power and money, breaking the covenant. That might not be so. See, I know they'll break it, but I don't know what reason, because it's not revealed to me about what they'll do. ఇప్పుడు ఇక్కడ గమనించండి, డబ్బు విషయంలో వారు కలిసిపోవచ్చునని నేను చెప్పాను. మరియు మరియు రోమన్ శక్తి యూదుల శక్తిని మరియు వారి డబ్బును తీసుకుని నిబంధనను ఉల్లంఘించును. అది ఆ విధంగా ఉండకపోవచ్చును. చూశారా, వారు దాన్ని విభేదిస్తారు. అయితే ఏ కారణమో నాకు తెలియదు, ఎందుకంటే వారు ఏమి చేయబోచున్నారన్నది నాకు బయలుపరచబడలేదు. But look, now what if today the only thing that we can do would be to do, if we're drawing taxes, if that statement is right, off of the currency, off of the tax money of 40 years from now, you see our gold is, we've done spent it. Amen. We're broke. We don't have any money. And we're only living off of a past reputation. అయితే చూడండి, ఈ దినం మనము చేయగల ఒకే ఒక కార్యము ఏమి చేయగలము? మనము చెల్లించిన పన్నుల నుండి తీసుకొనొచ్చు. ఆ వివరణ సరైనదైనట్లయితే పన్నులను ఇప్పటి నుండి 40 సంవత్సరాలకు చెల్లించవలెను. చూశారా, మన బంగారము, మనం వాటిని ఖర్చు చేశాము. మనము దివాలా తీశాము. మన యొద్ద ఎట్టి డబ్బు లేదు. మనము వెనుకటి కీర్తిని చెప్పుకొని జీవించుచున్నాము. That's what the church is doing today. The church, not the bride. The church is living off of a past reputation. It got back under the ministry of the lion time. అదే నేటి దినమున సంఘము చేస్తున్నది. సంఘము చేయుచున్నది పెళ్లి కుమార్తె కాదు. సింహపు కాలపు పరిచర్య క్రింద ఉండిన ఆ గతించిన కీర్తి క్రింద వెనుకటి దాన్ని చెప్పుకొనుచు సంఘము జీవించుచున్నది. We are the church. We are the mother church. We started, that's right, see, is living off a reputation. Methodists is living off of their reputation. Baptists is living off of their reputation. And Pentecostals is living off of theirs.
మేమే సంఘము, మేమే తల్లి సంఘము, మేమే ప్రారంభించాము. అవును, చూడండి, అది వెనుకడి కీర్తి చేత జీవించుచున్నది. మెథడిస్టులు వారి కీర్తి ప్రభావాల చేత జీవించుచున్నారు. బాప్టిస్టులు వారు కీర్తి ప్రభావాల చేత జీవించుచున్నారు. మరియు పెంతెకోస్తు వారు వారి యొక్క కీర్తి ప్రభావాల చేత జీవించుచున్నారు. Glory to God. Long time ago when the saints used to dance in the Spirit and how the Lord done this and that's something past. We all got big now, brother. Yeah. Oh my, see, all past reputation. దేవుడికి మహిమ. చాలా కాలం క్రిందట పరిశుద్ధులు ఆత్మలో నాట్యమాడుచుండిరి. మరియు ప్రభు దీనిని మరియు దానిని చేశాడు. అది జరిగిపోయిన ఒకటి. సహోదరుడా, ఇప్పుడు ఎంతో మందిని కలిగి ఉన్నాము. ఓ మై, చూడండి, అంతా గతకాలపు కీర్తి ప్రఖ్యాతి. This nation is living off of a past reputation of what the forefathers was. See? And that's the reason we think we'll be saved. God never respected Israel on what they was, what they had been, what they was then. ఈ దేశము పూర్వీకుల కీర్తి ప్రభావాల చేతనే కొనసాగుతూ జీవించుచున్నది. ఆ కారణము చేత మనమంతా రక్షించబడ్డామని తలంచుచున్నాము. ఇశ్రాయేలు వారు ఏమై ఉన్నదని, వారు ఏమి కలిగి ఉన్నారని, అప్పుడు వారు ఏమై ఉన్నారని దేవుడు గౌరవించలేదు. Notice, but now, here's what I think. What I think will take place. Now, it may not be so. I believe the time will come when we're forced to make the issue. అయితే ఇప్పుడు ఇక్కడ నేనేమి తలంచినది, ఏమి జరుగుతుందని నేను తలంచినది ఇక్కడ ఉన్నది. అది ఆ విధముగా కాకపోవచ్చును. మనము బలవంతముగా దానిని చేయవలసి వచ్చు. ఒక సమయం వచ్చును. And when it will be that instead of us changing the currency, what would that do to the Philip Morris? What would that do to the whiskey companies? What would that do to the steel industry? What would that do to all the commerce? మరియు ఆ విధంగా చేయవలసి వచ్చినప్పుడు కరెన్సీ మార్చులకు బదులు ఫిలిప్ మ్యారిస్కు అదేమి చేయును, విస్కీ కంపెనీలకు అదేమి చేయును, ఉక్కు పరిశ్రమకు అదేమి చేయును, సమస్త వ్యాపారానికి అది ఏమి చేయును? What would that? It would break them. They'd be broke. But if we can borrow that money, see how smart he is? అదేమి చేయును? అది వాటిని విచ్ఛిన్నం చేస్తుంది, అవి ముక్కలుగా చేస్తుంది. అయితే మనము ధనమును అప్పు తీసుకొనగలిగిన ఎడల అతడు ఎంతటి తెలివైన వాడో చూడండి. Then the nation sells out to the church. And that church and state is united again. Right. There she comes. Glory to God. Hallelujah. That's it. అప్పుడు దేశము సంఘమునకు అమ్మివేయబడును, మరియు అప్పుడు దేశము సంఘము తిరిగి ఏకమవును. అక్కడే ఆమె వచ్చును. చూశారా, అది అదే. Notice, all right. Now, in this, if one is in an association organization by our government and can speak the dictates of his own heart or in the last days truth, will he be termed as one of the harlots? గమనించుడి. సరే, ఇప్పుడు ఇందులో ఒకడు మన ప్రభుత్వముచే అంగీకరింపబడిన ఒక అసోసియేషన్ సంస్థలో ఉంటూ తన హృదయములోనున్న దానినే చేయుచున్నాడు, లేక కడపడి దినం యొక్క సత్యమును ప్రకటించుచున్నాడు. అతను వేశ్యలలో ఒకటిగా పేర్కొనబడునా? If one in the association organization is, well, see, the association organization, the organization that's given rights by the government to speak, see, that don't have anything to do with his heart. See? మనం చూద్దాము. ఒకడు సంఘశాఖలో వాటి సహవాసంలో ఉన్న ఎడలా, చూడండి, అసోసియేషన్ సంస్థకు మాట్లాడుటకు అధికారం ఇచ్చియున్నది. చూడండి, ఆ కార్యమునకు అతని హృదయముతో ఏ సంబంధము లేదు. చూశారా? Now, if he is a real believer,
and born of the Spirit of God, sometime or other he's going to be checked. It can't be so plain and then him not see it. ఇప్పుడు అతను నిజమైన విశ్వాస అయితే, దేవుని ఆత్మ వలన జన్మించిన వాడైతే ఏదో ఒకప్పుడు రక్షించబడతాడు. చూశారా, అది అంతగా తేటగా ఉండదు. దానిని అతడు చూడలేకపోవచ్చును. Now, I want you to see, you want to remember this, friend, that God never does it, has at any time as I can remember, see? But look, Jesus was the keynote of all of it, because he was God, Emmanuel, made flesh. ఇప్పుడు నేను, చూడండి స్నేహితుడా, మీరు దీన్ని గుర్తుంచుకోవలెను. దేవుడు ఎన్నడూను దేవుడు అది చేయలేదు, నాకు జ్ఞప్తింత వరకు. చూడండి, అయితే యేసు వాటన్నిటికీ మూలము. ఎందుకనగా ఆయన దేవుడు, ఇమ్మానుయేలు, శరీరధారి ఆయను. Now look at this fellow, Jesus. Did you know when he come on earth there wasn't, I guess, 1/10 of the world know he was here? ఇప్పుడు ఈ వ్యక్తిని చూడు, యేసు. మీకు తెలుసా, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నేను ఊహిస్తున్నాను, లోకములో 10వ భాగము ఆయన ఇక్కడ ఉన్నాడని ఎరుగరు అని. You know, when that forerunner come, when all the mountains and things that take place, there wasn't 1/100th of the population of Israel, I guess, ever known it. Isn't that strange? మీకు తెలుసా, ఆ ముందుండు వాడు వచ్చినప్పుడు పర్వతములన్నయూ మరియు ఆ కార్యములన్నయూ జరుగుచుండగా ఇశ్రాయేలు ప్రజలలో 100కి ఒక్కరైనా అది ఎరిగిందురా? అది వింతగా లేదు. Well, there were Jews and things and people all over the world. I remember Jesus came to be a witness as a savior of the world. Is that right? అదెందుకు? యూదులను మరియు ప్రపంచమంతటా ప్రజలు కార్యములెన్నో ఉన్నవి. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, యేసు ఒక సాక్షిగాను లోకరక్షణగాను వచ్చెను, అవునా? Well, there were just people after people after people after races after people that never even knowed nothing about it. Went right on just like the world know nothing about it. But all the time that was going on in the world. See? ఎందుచేత అక్కడ ప్రజలుండిరి, ప్రజల తర్వాత ప్రజలుండిరి, ప్రజలకు తర్వాత ప్రజలుండిరి. అయినప్పటికీ ఎవరికి దాని గూర్చి తెలియలేదు. అయితే లోకము దాని గూర్చి ఏమీ తెలియనట్టుగా అది ఆ విధంగానే జరుగుతున్నది. చూశారా? Why didn't he let them know? He came and the ones that were predestinated to eternal life was the ones that received him. There had been no good to say anything to the rest of them because he could not have redeemed them because it wasn't even redeemable. వారినెందుకు ఆయన తెలుసుకోనివ్వలేదు? ఆయన వచ్చాడు, నిత్య జీవానికి నిర్ణయించబడిన వారే ఆయన స్వీకరించారు. మిగతా వారికి ఎంత చెప్పాను, ఎటువంటి ప్రయోజనమూ లేదు. ఎందుకనగా ఆయన వారిని విమోచించలేదు. ఎందుకనగా వారు విమోచింప తగిన వారు కాదు. Why was it when those priests stood there, when he had to come to that spot, because the predestinated was plotted out in there, all around. So he had to preach to them as a group. అదెందుకని? ఆ యాజకులు అక్కడ నిలబడి ఉన్నప్పుడు, ఆయన ఆ స్థానానికి వచ్చినప్పుడు ముందుగా నిర్ణయించబడిన వారు ఆయన చుట్టూ గుమ్మికూడిరి. కాబట్టి ఆయన ఆ గుంపుకు ప్రసంగించవలసి వచ్చెను. And the great scholars that should have known him said, "This man is Beelzebub. We'll not have this man rule over us," and so forth. See, we'll not do it. మరియు ఆయన్ను ఎరుగవలసిన గొప్ప పండితులు అన్నారు, ఈ మనుష్యుడు బయల్జెబూబు, ఈ మనుష్యుడు మా మీద అధికారం చేయుటకు వీల్లేదు. చూశారా, మేమది చేయము. But a little old prostitute with a life in her, predestinated to eternal life, and her name is immortal in the Word of God here, walked up there, and the first time that light struck that little seed, quickly she noted. అయితే ఒక చిన్న పాత వేశ్య, ఆమెలో జీవము గలదై, నిత్య జీవనకు నిర్ణయించబడినదై, మరియు ఆమె యొక్క పేరు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో నిరంతరము ఉండునదిగా అక్కడకు నడిచి వెళ్ళింది. ఆ వెలుగు మొట్టమొదటిసారి ఆ విత్తనమును తాకుట త్వరగా ఆమె అది తెలుసుకున్నది.
Look at the old fisherman come by there. Here he stood there doing signs and wonders and telling different people the secrets of their hearts and revealing himself. And there was Pharisees standing there and said, "This man is Beelzebub." They had to answer to their congregation. చూడు, అక్కడొక వృద్ధుడైన జాలరి వచ్చాడు. ఇక్కడ ఆయన అద్భుతాలు సూచక్రియలు చేస్తూ పలు పలు విధములుగా ప్రజల హృదయాలోచనలు తెలియచేస్తూ ఆయన్ను బయలుపరుచుకొనుచుండెను. అక్కడొక పరిసయ్యుడు నిలబడి ఉన్నాడు మరియు అన్నాడు, ఈ మనుషుడు బయల్జెబూబు అని. వారి సమస్తకు జవాబు చెప్పవలసి ఉండెను. Dr. Jones, will you go down and listen to this man? He seems like he knows what he's talking about. He don't talk like ordinary man. I will hear him. Walk down there and see God can never get to him. వారందరూ చుట్టూ నిలబడి, డాక్టర్ జోన్స్, నీవచ్చరికి వెళ్లి ఈ మనుషుడు చెప్పినది వింటావా? ఆయన తాను ఏం మాట్లాడుతున్నాడో తాను ఎరిగే మాట్లాడుతున్నాడు. ఆయన సాధారణమైన మనుషుల వలె మాట్లాడలేదు. నేను అతను చెప్పినది వింటాను. అక్కడకు నడిచి వెళ్ళాడు. చూశారా, దేవుడు అతని యొద్దకు వెళ్ళడు. And there he stood down and they said, "Oh, look there comes a man there. There's one of his disciples. There comes a man up. Now that guy's name, that's Andrew. You remember? Oh, you remember the old fisherman's down here? That's Sam. Yeah, there's Simon, his brother. See, and that's old Jonas's kids." మరియు ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన చెప్పాడు. వారన్నారు, ఇప్పుడు అక్కడ చూడు, అటు చూడు, అక్కడ ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. అక్కడ ఆయన శిష్యుల్లో ఒకడు. అక్కడ ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి పేరు అతడు అంద్రెయ. నీ జ్ఞాపకముందా? ఇక్కడున్న వృద్ధుడైన జాలరులు నీకు జ్ఞప్తున్నారా? అది వారు. అక్కడ సీమోను అతని సోదరుడు. అవునా? అది వృద్ధుడైన యోనా బిడ్డలు. Look, he's bringing somebody up to him. Who is it? Yeah. See what he'll do now. He's the next up there, and he walks up and said to him, "Your name is Simon, and you are the son of Jonas." ఇప్పుడు అక్కడ చూడు, అతడు ఒకరిని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చుచున్నాడు. అతడెవరు? ఇప్పుడు ఆయన ఏమి చేయుచున్నాడు చూడండి. అతడు తరువాత వాడు. అతడు పైకి నడిచి వెళ్ళెను. మరియు ఆయన చెప్పాడు, నీ యొక్క పేరు సీమోను, మరియు నీవు యోనా కుమారుడువు. This man is Beelzebub. See, he's got some kind of a spirit on him. He's an odd fellow. See, swear, don't you all listen to nothing like that. See, keep away from there. I wouldn't attend any more of these meetings at all. See, as soon as this thing's over, we'll get out of here. Yeah. We'll never get away around here again. See. ఈ మనుషుడు బయల్జెబూబు. చూశారా, అతడు ఒక విధమైన ఆత్మను అతనిపై ఉంచుకొని ఉన్నాడు. అతడు ఒక వింత వ్యక్తి. చూశారా, సూటిగా పోవును. అలాంటిది మీరు వినవద్దు. చూడండి, దానికి దూరంగా ఉండండి. ఇలాంటి కూడికలకు నేను హాజరు కాను. చూశారా, ఈ విషయం అయిన వెంటనే ఇక్కడి నుండి మేం వెళ్ళిపోతాం. మరెన్నడూ చుట్టుప్రక్కలకు రాకూడదు. చూశారా? Wow! Now that's what he thought, and yet was supposed to be the one. Look, the very ones that he come to was the ones who crucified him. Amen. But there's a little prostitute that everybody kicked out. Amen. I'm not endorsing prostitution. No, indeed. But I'm just showing you a predestinated seed. ఎందుకని అది అతను తలంచినది. మరియు అయినప్పటికీ అతడు ఒకడే, ఆయనే. చూడు, ఆయన ఎవరి యొద్దకు వచ్చెనో వారే ఆయన్ను సిలువ వేశారు. అవును, అక్కడ ప్రతి ఒక్కరూ నెట్టివేసిన వేశ్య ఉండెను. నేను వేశ్యవృత్తిని బలపరచుట్లేదు. లేదు, నిజంగా లేదు. అయితే ముందు నిన్న ఏర్పాట్లో ఉన్న విత్తనాన్ని నేను చూపుతున్నాను. Look at this guy here, this old fisherman. The Bible said he was unlearned. Is that right? Amen. Not only that, but he was ignorant. Amen. Right. Now, is that right or wrong? Amen. Oh, if we could just get ignorant to a lot of these things that we think we know. ఈ వ్యక్తిని ఇక్కడ చూడండి. ఈ వృద్ధులైన జాలరి. బైబిల్ చెప్తుంది అతడు విద్యలేని వాడు అని. అది మాత్రమే కాదు, అతడు పామరుడు. ఇప్పుడు అవునా లేక తప్ప, ఈనాడు మనకు
తెలియననుకుంటున్న చాలా విషయాలు మనకు తెలియకుండానే ఉంటే ఎంతో బావుండును. గమనించారా? All right, see, he was both ignorant and unlearned. And then he walked up there in the presence of the Lord Jesus, and he told him he was. Right then, that settled it. సరే చూడండి, అతడు 2 విద్యలేని పామరుడు మరియు ప్రభు అయిన యేసు సన్నిధానంలోకి అతను నడుచుకుంటూ వెళ్ళాడు. అతనెవరో ఆయన అతనికి చెప్పాడు. అప్పుడే ఆ కార్యము స్థిరమైంది. Now, what's this other fellow's argument against that? Well, look, he believed it. Look who it is. Know who that is? That man never... Why, he's a fisherman. Why, you don't know his ABCs. I bought fish from him, he couldn't even sign me a receipt. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ మరొక వ్యక్తి వాదన ఏంటి? చూడు, అతడు అది నమ్మాడు. అది ఎవరైనది చూడు, అది ఎవరైనది మీకు తెలుసా? ఆ మనిషి. ఎందుకని? అతను ఒక చేపలు పట్టేవాడు. అతని ఆ ఈలు అతనికి తెలియవు. నేనతని యొద్ద చేపను కొన్నాను. నాకు రసీదు కూడా సంతకం చేయలేడు. See, that's the kind of stuff, that's the kind of people that listen to something like that. Thank the Lord. అలాంటి వాడు చూడండి, అలాంటి వ్యక్తి, ఆ విధమైన వ్యక్తులు ఆ విధమైన ఒక దాన్ని వింటారు. ప్రభువా ధన్యవాదాలు. ఆమేన్. చూశారా? Well, he don't. Look at his dad. He's ignorant. He didn't even send him to school. But that's the one he sent to school. Taught the way he wanted him. ఎందుకని అతని తండ్రిని చూడు. అతడు పామరుడు. అతడు వారిని పాఠశాలకు కూడా పంపలేదు. అయితే అటువంటి వారిని ఆయన పాఠశాలకు పంపి ఆయన కోరిన విధముగా అతనికి బోధించాడు. I'm not supporting not going to school now. I hope you understand. But there's just the type, see, what you get in that. That's the kind of reason it goes over the top of them. పాఠశాలకు వెళ్ళకూడదనుట నేను సమర్థించట్లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అయితే దాని యందున్న ఒక పోలికను మీరు గ్రహిస్తారు. అందుచేత ఆ కారణము చేత అది వారి పైకి పోవుచున్నది. And you know what? I'd say not 1/3 of all the Jews in the land ever knowed anything about him coming. And then 1/5 of the 1/3 listened to him. And then 1/100th of the 1/5 received it. మరియు అదేంటో మీకు తెలుసా? ఒకటి కాదు, నే చెప్తున్నాను. ఆ దేశంలోనున్న యూదులలో 3 వంతులలో 1 వంతు కూడా ఆయన రాకను గూర్చి ఎరుగకుండిరి. మరియు తరువాత 3లో 1 భాగంలో 5గురికి 1 భాగంలో 1% మాత్రమే దాన్ని అంగీకరించారు. You know how many he had? He had 12 standing at the cross out of the whole bunch. Where's the rest of them? The 70 went away. ఆయన ఎంతమందిని కలిగి ఉండెనో తెలుసా? గుంపు అంతట్లో ఆయనకై శిలువ యొద్ద నిలబడిన వారు 12 మంది. మిగతా వారు ఏరి? చూశారా? 70 మంది వెళ్లిపోయారు. Now while he was healing the sick and just going down, not saying nothing about his doctrine, he just went ahead healing the sick and everything. Oh my, that's God's Spirit on him. You believe that? ఇప్పుడు ఆయన రోగులను స్వస్థపరచునప్పుడు మరియు వెలుచున్నప్పుడు ఆయన సిద్ధాంతాన్ని గురించి ఏమీ చెప్పలేదు. ఆయన కొనసాగిపోతూ రోగులను స్వస్థపరుస్తూ తదితరమైనవి చేస్తున్నాడు. ఓ మాయ్, అది దేవుని ఆత్మయుండెను. మీరది నమ్ముతున్నారా? When he was healing the sick, wonderful, that's great, Rabbi. Say, hey, brethren, you ought to have him in your church. Boy, you talk about power, that guy can really heal the sick. Yours, you got a gift of healing. ఆయన రోగులను స్వస్థపరచునప్పుడు అద్భుతం, అది గొప్ప రబ్బీ అన్నారు. సహోదరులారా, మీరంతా మీ ఆలయంలో ఆయన ఉంచుకునవలసినది. అబ్బాయ్, శక్తిని గురించి మాట్లాడు. అతను నిజంగా రోగులను స్వస్థపరచగలిగాడు. నీవు చూడవలసి ఉన్నది. అతనికి స్వస్థత వరం ఉన్నది. Well, of course, they're going to ask him impersonations then. Here they come along because each group's got to have his own man. Here he comes. And then the first thing you know, one day he sat down. Oh, sure, Rabbi, we'll go with you. All right, sit down. Let's go. All right, sent out the 70 and so forth. సరే కావచ్చు. దానికి వారి వద్ద కొన్ని అనుకరణలు ఉన్నవి. ఇక్కడికి వారు వచ్చి
ఎందుకనగా ప్రతి గుంపు తన సొంత వారిని కలిగి ఉండవలెను. ఇక్కడ ఆయన వచ్చుచున్నాడు. తరువాత మొదటి విషయం మీకు తెలుసా? ఒకరోజు ఆయన కూర్చున్నాడు. ఓహో, తప్పక రబ్బీ, మేము నీతో వస్తాం. మంచిది, కూర్చోండి, మనం వెళ్దాం. 70 మందిని పంపాడు. And one day, after a great miracle was done, he sat down and began to tell them the word. At the beginning of the sounding of the... All right. He began to tell them the word, the truth. తర్వాత ఒకరోజు గొప్ప అద్భుతం జరిగిన తర్వాత ఆయన కూర్చొని వాక్యమును గూర్చి చెప్పుట ప్రారంభించాడు. చూడండి, ఊదుట ప్రారంభించగానే సరే వాక్యమును చెప్పుట ఆయన ఆరంభించాడు, సత్యమును గూర్చి. Now wait a minute. I don't know about this. It's contrary to their doctrine. Say, well, I know we left the synagogue and everything like that, but maybe we was wrong, brother. We better go back, because that man talks in riddles. He's kind of an odd fellow. I can't understand that. See, why was it? The seed wasn't predestinated. When it started. వారన్నారు, ఇప్పుడు ఒక నిమిషం ఆగు, దీని గురించి నాకు తెలియదు, ఇది వారి సిద్ధాంతములకు విరుద్ధం అన్నారు. సరే, సమాజ మందిరాన్ని నేను వదిలిపెట్టానని, అలాంటివన్నీ చేసేవని నాకు తెలుసు. అయితే మేము తప్పు చేసి ఉండవచ్చు. సహోదరులారా, మేము వెలుగుకు వెళ్ళిపోవటం మంచిది. ఎందుకనగా ఆ మనిషి ఉపమాన రీతిలో మాట్లాడుతున్నాడు. అతడు ఒక రకమైన వింత వ్యక్తి. నేను అది అర్థం చేసుకోలేకున్నాను. చూశారా, ఏంటది? ఆరంభం నుండి విత్తనం ముందు నిర్ణయంలో లేదు. Then the first thing you know, he had a little ministerial group and talked to the ministers. They said, we better go back too and go back and get in the organization, take up our papers again. See, this guy, well, who can understand a man like that? ఆ తర్వాత ఆ మొదటి విషయం ఏంటో తెలుసా? ఆయన యుద్ధ ఒక చిన్న సేవకుల గుంపుంది. ఆయన వారితో మాట్లాడాడు. మనము కూడా వెనుకకు వెళ్ళటం మంచిది. తిరిగి వెళ్లి సంస్థలో చేరి తిరిగి మన కాగితములు తీసుకుందాం. చూశారా? కారణం, ఈ మనిషిని ఎవరు అర్థం చేసుకోగలరు? He says this here and says this over here. Them others didn't understand it like that. Amen. He was showing riddles to some of them, but not to the others. So they walked away. ఆయన చెప్తున్నాడు, ఇది ఇక్కడ, మరియు అతడు చెప్తున్నాడు, ఇది ఇక్కడ. ఆ ఇతరులు ఆ విధంగా అర్థం చేసుకోలేరు. వారిలో కొందరికి ఆయన ఉపమానములు చూపుచున్నాడు, అయితే ఇతరులకు కాదు. కాబట్టి వారు వెళ్ళిపోయారు. Then he turned around and looked at 12 standing there and said, you want to go too? Now watch. Hallelujah. Peter said, you know what? I attended that old place down there all that time. Where in the world would I go to? Where would I go? Where could I go? అటు తర్వాత ఆయన తిరిగి అక్కడ నిలబడి ఉన్న 12 మంది వైపు చూచి అడిగాడు, మీరు వెళ్లాలని ఉన్నదా? చూశారా? ఇప్పుడు గమనించండి. పేతురు అన్నాడు, అదేంటో మీకు తెలుసా? ప్రతిసారి అక్కడున్న ఆ పాత స్థలమునకు నేను హాజరయ్యాను. ప్రపంచంలో వేరే ఎచ్చట నేను వెళ్ళగలను? నేనెక్కడికి వెళ్ళగలను? నేనెచ్చటికి వెళ్ళను? After I've done a year of work, I can't go back to that garbage can again. We're all kind of the slop of the world's laying in it. Where will I go to? I just can't do it. He said, then all right, come on, go along. తర్వాత నేనక్కడ ఒక పని చేసిన తర్వాత తిరిగి ఆ పెంట కుప్పల మీదకి, ఎక్కడైతే ప్రపంచం యొక్క మురికెంత ఉన్నదో అట్టి వాని మీదికి నేను వెళ్ళజాలను. చూడు, నేను ఎక్కడికి వెళ్ళగలను? నేనది చేయలేను. ఆయన చెప్పాడు. తరువాత సరే, వచ్చి వెంబడించు. There you are. See, how was that then? 12 out of about 2.5 million. And if the Savior of the world out of billions, get humble. See, you stay humble. అక్కడే నీ ఉన్నావు. చూశారా? అప్పుడే విధంగా ఉంది. 12 మంది సుమారు 2.5 మిలియన్ల మందికి, మరియు లోకరక్షకుడు బిలియన్ల మందిలో, అయినా దీనుడుగా ఉండెను. చూశారా?
దీనులుగా ఉండుడి. Watch. Now all them Pharisees and that little prostitute come up there, she said, "Say, you must be a prophet. Now we know that Messiah is coming. When he comes, he'll do that." He said, "I'm he." She said, "That's it." The way she went, you try to stop her once. You couldn't do it. గమనించుడి. ఇప్పుడు ఆ అందరి పరిచర్యల్లో ఆ చిన్న వేశ్య అక్కడికి వచ్చినది. ఆమె అన్నది, ఇదిగో నీవు తప్పకుండా ప్రవక్తవై ఉండవలసి ఉన్నది. ఇప్పుడు అది మాకు తెలుసు. మెస్సయ్య వచ్చును. ఆయన వచ్చినప్పుడు ఆయన దాన్ని చేయునని మాకు తెలియను. ఆయన అన్నాడు, ఆయన నేనే. ఆమె అన్నది, అది అదే. ఆమె వెళ్ళిపోయినది. ఆమెను ఒకసారి ఆపుచేయ నీవు ప్రయత్నించవచ్చు. నీవు అది చేయలేవు. Brother Branham, greetings in the name of the Lord Jesus. Please explain who the man in Matthew 22:11, the man that didn't have on a wedding garment on. I know this man couldn't get into heaven without the wedding garment on. This was a guest, I know, not the bride. సహోదర బ్రహ్మ, ప్రభుని యేసునామములో శుభములు. మత్తయి 22:11 ఉన్న ఆ మనిషి ఎవరైంది దయచేసి వివరించు. పెళ్లి వస్త్రము లేని మనిషి, పెళ్లి వస్త్రం ధరించుకునకుండా ఈ మనిషి పరలోకములోనికి ప్రవేశింపలేడని నాకు తెలియను. ఇతడు ఒక అతిథి అనియు పెళ్లి కుమార్తె కాదనియు నాకు తెలియను. Yes, that's right. He just slipped in. See? Now look. Now, it'd take a whole sermon on that. Now I got 10 minutes to pray for the sick and finish this up. And I've got one half of them done. No, but I'm going to hurry right sure enough after this. అవును, అవునది నిజం. అతడు మెల్లగా దూరి వచ్చాడు. చూశారా? ఇప్పుడు చూడు. ఇప్పుడు నేను దానిపై సంపూర్తి ప్రసంగము నేను చేయవలెను. ఇప్పుడు రోగుల కొరకు ప్రార్థించుటకు, ఇది ముగించుటకు నాకు 10 నిమిషాలున్నవి. సగభాగము నేను ముగించాలని అనుకుంటున్నాను. గమనించండి. అయితే నేను తప్పకుండా ఇది అయిన తర్వాత నేను త్వరపడుచున్నాను. అవునా? Here's what happened. If you know the Oriental customs, see, when a bridegroom gives out invitations for his wedding, he just gives out so many invitations. And for every invitation he sent, he had a porter stand at the door to put a robe on him, whether he was poor or whatever he was. If he was rich or poor, whatever it was, he all had to wear this wedding garment. ఇక్కడ ఏం జరిగింది? మీరు తూర్పు దేశ ప్రజల ఆచారాలు ఎరిగినట్లయితే చూడండి. పెళ్లి కుమారుడు తన యొక్క పెళ్లి కొరకు ఆహ్వానాలు ఇచ్చినట్లయితే అతడు చాలా ఆహ్వానాలు ఇచ్చును. మరియు అతడు ఇచ్చిన ప్రతి ఆహ్వానానికి లోనికి వచ్చిన ప్రతివానికి కప్పుటకు ద్వారమునొద్ద ద్వారపాలకుని నిలబెట్టును. వచ్చినవాడు పేదవాడు గాని లేక ఇలాంటి వాడైనను, అతడు ధనవంతుడైనను పేదవాడైనను, అతడెవరైనను అందరూ ఈ పెండ్లి వస్త్రము ధరించుకునవలెను. When they stood at the door, they put this on him. They covered up what he's outside the bin. He's invited. Where's the millionaire? Where's the pauper? Where's the farmer, ditch digger, whatever he is, or plutocrat? He's here with the robe on. Now, because the robe's put on him at the door when he enters in at the door. వారు తలుపునొద్ద నిలబడినట్లయితే వారు దీన్ని అతనిపై కప్పుతారు. అది అతని బాహ్య రూపమును కప్పుతుంది. అతడు ఆహ్వానించబడతాడు. అతడు కోటీశ్వరుడైనా లేక అతడు దరిద్రుడైనా, ఒక వ్యవసాయదారుడైనా, గోతులు త్రవ్వేవాడైనా లేక అతడెవరైనా ప్రభుత్వ హోదాలో ఉన్నను అతడిక్కడ వస్త్రం ధరించుకునవలెను. ఎందుకనగా అతడు ద్వారంలోకి ప్రవేశించినప్పుడు ద్వారం వద్ద వస్త్రము అతనిపై ధరింపబడుచున్నది. Now take St. John 10, I believe it is. He said, I am the door. See? I am the door that you enter in by. Now there he stands at the door, and here's the man to put the robe on him, the Holy Spirit, to give him the robe of righteousness when he comes in. ఇప్పుడు పరిశుద్ధ యోహాను 10 తీసుకోండి. అదే అనుకుంటాను. ఆయన అన్నాడు, నేనే ద్వారమును అని. చూశారా? మీరు లోపలకు ప్రవేశించు ద్వారమును నేనే. అతడు అక్కడ ద్వారములో నిలబడ్డాడు.
ఇక్కడున్న మనిషి అతనికి వస్త్రమును పరిశుద్ధాత్మను ధరింపచేస్తున్నాడు. అతని లోపలకు వచ్చే వరకు నీతి అను వస్త్రమును అతనికి ఇచ్చుచున్నాడు. Now this man had come by some organization back at the window over here, some slip-in hole, and he got in at the table and sat down. And then when the bridegroom comes out and looks around, these have been odd ducks before, now he's the odd duck. ఇప్పుడు ఈ మనిషి ఇక్కడకు ఒక కిటికీ ద్వారా, కన్నం ద్వారా, ఒక సంస్థ ద్వారా వచ్చాడు. మరియు అతడు లోపలికి వచ్చి బల్ల యొద్ద కూర్చున్నాడు. అటు తర్వాత పెళ్లి కుమారుడు వచ్చి ఆయన చుట్టూ చూశాడు. అతడు కొన్ని వింతైన బాతులు ముందున్నవి. అతడు వింతైన బాతు చూడు. What you doing here like that without the baptism of the Holy Ghost and all these things? How did you ever get in here? Well, he come in somewhere besides the door, and he come without the proper invitation. See? He come by some educational system. See? Or something like that. He got in. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇవన్నీ లేకుండా ఇక్కడ నీవేమి చేయుచున్నావు? ఇక్కడికి ఎలాగ వచ్చావు? తలుపు ద్వారా కాకుండా ఇంకొక రీతిగా అతడు లోపలికి వచ్చాడు. మరియు సరైన ఆహ్వానము లేకుండా అతడు వచ్చాడు. చూశారా? అతడు ఒక విధమైన విద్యా ప్రణాళిక ద్వారా వచ్చాడు, లేక అలాంటి విధంగా అతడు లోపలికి వచ్చాడు. And he said to him, bind him, hand and feet, cast him out of here, into outer darkness, where there will be weeping and wailing and gnashing of teeth. He went into the tribulation period. See, he did not come in by the door. ఆయన వారితో చెప్పాడు, విని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని. చూశారా? అతడు శ్రమకాలంలోకి వెళ్లిపోయాడు. అవునా? అతడు ద్వారము ద్వారా లోపలికి రాలేదు. So, all right. Question: will the Elijah of Malachi 4 be the same as Elijah mentioned in Revelations 11:3? And is the other witnesses, as other two witnesses separate, individuals separate? కాబట్టి సరే, ప్రశ్న: ప్రకటన 11:3లో చెప్పబడిన ఏలియా మలాకి 4లోనున్న ఏలియా ఒక్కరేనా? మరియు ఇతర సాక్షులు, తక్కిన ఇద్దరు సాక్షులు వేర్వేరు వ్యక్తులా, వేర్వేరా? Yes. The Elijah of Malachi 4 will not be the Elijah of Malachi 3. We went through that last night. And is the other witness separate, two of them? Yes, sir. Moses and Elijah to our revelation. అవును. మలాకి 4లోని ఏలియా మలాకి 3లోని ఏలియా కాడు. గత రాత్రి మనము అది చూశాము. మరియు ఇరువురు సాక్షులు వేర్వేరు వ్యక్తులా? అవునండి. మోషే మరియు ఏలియా మన యొక్క ప్రత్యక్షత. Now, I don't want to hold you here too long. 1 Kings 19, Brother Branham, I believe that the number who did not bow the knee was, yeah, that's right, 700 instead of, thank you, that's correct, it was 700 instead of 7,000. Brother, 7,000 instead of 700. I see that? ఇప్పుడు ఎక్కువసేపు నేను ఇక్కడ మిమ్మల్ని ఉంచను. మొదటి రాజులు 19. సహోదరు బ్రహ్మ్, నేను నమ్ముచున్నాను మోకాళ్ళు వంచని వారి యొక్క సంఖ్య. అవును, అది వాస్తవం. 700కు బదులు, ధన్యవాదాలు, అది వాస్తవము. అది 7,000కు బదులు 700. సహోదరు బ్రహ్మ్, 700కు బదులు 7,000. ఇప్పుడు అది చూడండి. You know, really, when a person comes like this to preach, I want to ask you something. That's what you'll understand. When the Elijah came from the wilderness, he had one message. He stomped out of that wilderness and come right down and told that king, the dew will not even fall from heaven till I call for it. That's the words he had, and stomped right back out and set up into nobody. Amen. మీకు తెలుసా, వాస్తవంగా బోధించుటకు ఒక వ్యక్తి ఈ విధంగా వచ్చినప్పుడు నేను ఒకటి మిమ్మల్ని అడగాలని ఆశిస్తున్నాను. తద్వారా మీరు అర్థం చేసుకుంటారు. ఏలియా అరణ్యములో నుండి వచ్చినప్పుడు అతడు ఒక వర్తమానమును కలిగిండెను. అతడు ఆ అరణ్యముల నుండి కొన్ని వింతైన అడుగులు వేసుకుంటూ
నేరుగా వచ్చి రాజుతో చెప్పాడు, నేను తిరిగి దాని కొరకు పలుకు వరకు ఆకాశం నుండి మంచైనను పడదు అని అన్నాడు. ఆ మాటలే అతడు కలిగి ఉన్నాడు. మరియు ఆ విధంగా చెప్పిన తర్వాత తిరిగి అరణ్యమునకు వెళ్ళిపోయాడు. ఎవరితో ఏమీ చెప్పలేదు. చూశారా? When he had another message, he come right down and said this message and turned right back around, went back out into the wilderness. See? అతనక్కడ ఇంకొక వర్తమానమును పొందిన తర్వాత అతడు వచ్చి ఈ వర్తమానం చెప్పాడు మరియు వెనుదిరిగి అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. చూశారా? Now if you watch, when I laid the cornerstone of that tabernacle, he said, do the work of an evangelist. And now the hour is coming when that work is separated. There's something else taking place. Amen. Then I'm so see, I get here and try to do evangelist and something else and see where you're at. See, you're all. I'm expecting the church to be spiritual enough to understand. Amen. ఇప్పుడు మీరు గమనిస్తే ఆ మందిరానికి నేను మూలరాతిని వేస్తున్నప్పుడు ఆయన చెప్పాడు, సువార్తికుని పని చేయము అని. ఇప్పుడు పని విభజింపబడు సమయము వచ్చినది. ఒక పని జరుగుతున్నది. తర్వాత చూడండి, నేనిక్కడికి వచ్చి సువార్తికుని మరేదో చేయుటకు ప్రయత్నించుట. మీరెక్కడ ఉన్నారో చూడండి. చూశారా? మీరు, నేను, సంఘము అది అర్థం చేసుకుంటకు ఆత్మీయ స్థితికి ఎదగవలనని నేను ఎదురు చూస్తున్నాను.